వెల్కమ్ టు డాక్టర్ గిండీస్ ఐఏఎస్ అకాడమీ. డైలీ కరెంట్ అఫైర్స్ కింద సెషన్స్ కింద ప్రతిరోజు కూడా యూపీఎస్సీ ఎగ్జామ్ రాసే విద్యార్థులతో పాటుగా ఏపీపీసీ రాసేటువంటి యాస్పిరెంట్స్కి ఇతరత్ర అందరికీ అవసరమైనటువంటి నాలెడ్జ్ని అందించేటువంటి ప్రయత్నమే మనం చేస్తున్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్. మరి ఈరోజు చూస్తే ఒక ముఖ్యమైన అంశం మీరందరూ కూడా ఆకట్టుకొని ఉంటుంది, గమనించుంటారు. బ్రహ్మాస్త్రం సూపర్ వెపన్ అంటున్నాం మనం. మరి అలాంటి వెపను ఈరోజు ఉండేటువంటి వెస్ట్ ఏషియా పశ్చిమాసియా క్రైసిస్ సంక్షోభం స్థితిలో అటు ఒకవైపు చూస్తే అమెరికా ఇజ్రాయెల్, ఇటువైపు చూస్తే ఇరాన్. సో ప్రతిరోజు కొత్త రకమైన టాపిక్స్ మన దృష్టికి వస్తున్నాయి. ఆ టాపిక్లో భాగంగా ఇవాళ మనకుండేటువంటి ఇరాన్ ఇటువైపు ఉండేటువంటి శక్తి ఏమవుతుందో దాని చేతిలో ఒక వెపన్ ఉంది. ఆ వెపన్ ఏంటంటే అది సూపర్ వెపన్. తెలుగులో చెప్పాలంటే బ్రహ్మాస్త్రం అంటున్నాం. ఆ బ్రహ్మాస్త్రం పేరే హుట్. ఆ బ్రహ్మాస్త్రం పేరు హుట్. హుట్ అంటే ఏంటి అంటే పర్షియన్ లాంగ్వేజ్లో హుట్ అంటే వేల్, వేల్ అంటే తిమింగలం. కాబట్టి ఎగ్జామినేషన్లో మీకు ఇరాన్ చేతిలో ఉండేటువంటి ఒక బ్రహ్మాస్త్రం లాంటి సూపర్ వెపన్ ఏంటి అని అడిగాడు అనుకోండి, ఎంసీక్యూలో ఏం రాస్తామో హుట్. చాలా ఉన్నాయి, హుట్ అనేది ఒకటి. లేదా హుట్ అంటే ఏంటి అని అడగచ్చు. హుట్ అంటే ఒక బ్రహ్మాస్త్రం, సూపర్ వెపన్. అది ఏంటంటే టార్పిడో. మిసైల్కి టార్పిడోకి మీకు తేడా తెలిసి ఉంటుంది. మిసైల్స్ని మామూలుగా ఎట్లా వాడతారంటే ఎయిర్లో కానీ సర్ఫేస్ మీద వాడితే, అలాంటి మిసైల్ సముద్రంలో వెళ్ళినప్పుడు దాన్ని టార్పిడో అంటాం. ఎందుకంటే సీలో చాలా ఫ్రిక్షన్ ఉంటుంది, ఇది వెళ్ళాలంటే నీకు రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి ఒక మిసైల్నే టార్పిడో అని పిలుస్తాం. ఆ టార్పిడో రకరకాలు ఉన్నాయి. ఆ టార్పిడో ఈరోజు మనకు హాట్ టాపిక్గా మారింది. హుట్ అనేటువంటి వేల్ అని పిలువబడేటువంటి పర్షియన్ భాషలో ఒక బ్రహ్మాస్త్రమే ఇరాన్ చేతిలో ఉంది. అందుకు మళ్ళీ కూడా అగ్రరాజ్యాలన్నీ ఆలోచించే పరిస్థితిలో పడ్డాయి. ఇది టాపిక్. కాబట్టి ఇక్కడ హుట్ అనేటువంటిది ఒక ఇరానియన్ సాలిడ్ ఫ్యూయల్ రాకెట్ ప్రొపైల్డ్ సూపర్ క్యావిటింగ్ టార్పిడో అంటున్నాం. 3 రకాల పదాలు ఉన్నాయి దీంట్లో, టెక్నాలజీ వాడిన దాంట్లో వర్డ్ టు వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి యాజ్ యూజువల్. సో ఇక్కడ మనకు ఈ హుట్ అంటే ఏంటి అని ఎగ్జామినేషన్ అడిగినప్పుడు ఇది సాలిడ్ ఫ్యూయల్ అంటే మనకు సాలిడ్ ఫ్యూయల్ ఉంటాయి, లిక్విడ్ ఫ్యూయల్, 2 రకాల ఇంధనంతో పనిచేస్తాయి. ఘన ఇంధనము, ద్రవ ఇంధనం అంటాం. ఇది సాలిడ్ ఫ్యూయల్ రాకెట్ ప్రొపైల్డ్. ఇంతకుముందు చెప్పినట్టుగా వాటిలో ఇంజిన్ ఏంటి అంటే రాకెట్ ఇంజిన్ వాడారా, జెట్ ఇంజిన్ వాడారా అంటారు. సో ఇది రాకెట్ ఇంజిన్ స్పెసిఫికేషన్స్. దెన్ సూపర్ క్యావిటేటింగ్, 3 times థర్డ్ టైం సూపర్ క్యావిటేటింగ్ అంటే ఒక విధంగా చెప్పాలంటే క్యావిటీ అంటే ఏంటి, ఒక రంధ్రం. సూపర్ క్యావిటేటింగ్ టార్పిడో ఇది ఎంత స్పీడ్ అంటే 360 to 400 km/h. గంటకు 360 నుంచి 400 కిలోమీటర్ల వేగంతో, లేదు మైల్స్ చెప్పాలంటే 220 నుంచి 250 మైల్స్ వేగంతో వెళ్ళేటువంటి ఒక సూపర్ క్యావిటింగ్ టార్పిడోనే ఈరోజు హుట్ అనే పేరుతో వేలని అర్థాన్ని ఇస్తూ ఈరోజు వాడుతున్నాం. మరి ఇది ఏం చేస్తుందంటే ఇది నిజానికి ఈరోజు కొత్తదేం కాదు. 2026లో ఉన్నాం. 2006 నుంచి ఇరాన్ చేతిలో యాక్టివ్గానే ఉండేటువంటి అస్త్రం ఇది. ఇది ఏం చేస్తుందంటే ఒక గ్యాస్ బబుల్ లాగా తయారు చేస్తుంది. అంటే ఈ టార్పిడో వెళ్ళింది అనుకోండి, చుట్టూ ఒక బబుల్ లాగా బుడగలాగా ఏర్పడుతుంది అన్నమాట వాటర్లో. అంటే చుట్టూ తెలియకుండానే అంటే ముందుకు వెళ్ళడానికి రెసిస్టెన్స్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. సూపర్ క్యావిటీ అంటారు. క్యావిటీ అంటే రంధ్రం, మనం పంటికి వాడుతుంటాం. అలాగే దీని చుట్టూ ఒక వాటర్లో వెళ్ళేటప్పుడు వదిలేరనుకోండి, ఆ చుట్టూ ఒక బబుల్ లాగా ఏర్పడుతుంది. ఆ బబుల్ వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆ బబుల్ కంటిన్యూ అవ్వడం వల్ల నీకు ఎక్కడ రెసిస్టెన్స్ ఉండదు. అది సూపర్ క్యావిటీ అంటే. సో కాబట్టి సూపర్ క్యావిటేషన్ మెథడ్ టు క్రియేట్ ఏ గ్యాస్ బబుల్, అందువల్ల రిడ్యూసింగ్ డ్రాగ్ అంటే మామూలుగా వెళ్తుంటే వెనక లాగినట్టుగా ఆపేయకుండా ఇది ముందుకెళ్ళడానికి, దూసుకెళ్ళడానికి సమర్థవంతంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. సో ఆ విధంగా మచ్ ఫాస్టర్ దాన్ కన్వెన్షనల్ టార్పిడోస్. కన్వెన్షన్ అంటే సాంప్రదాయంగా ఇప్పటి వరకు వాడేటువంటి టార్పిడో అంటే తెలుసు మీకు. ఈ టార్పిడోస్కి భిన్నంగా చాలా వేగవంతంగా వెళ్ళడానికి చుట్టూ గ్యాస్తో తయారైనటువంటి ఒక బబుల్ బుడగ లాంటిది ఇక ఏర్పడుతుంది. అందువల్ల వేగంగా వెళ్ళగలుగుతుంది. ఆ విధంగా వెళ్ళి ఈ పైన ఉండేటువంటి సముద్ర ఉపరితలం పైన ఉండేటువంటి సర్ఫేస్ పైన ఉండే షిప్స్ కావచ్చు, లేదా సబ్మెరీన్స్ కావచ్చు, వీటిని ముఖ్యంగా కన్ఫైన్డ్ ఏరియా ఎక్కడైతే ఉన్నాయో వాటిని దాన్ని ఛేదించడానికి ఉపయోగపడేటువంటిది ఇది రంగంలోకి వచ్చింది. ఎవరి చేతిలో ఉందమ్మా ఇప్పుడు? ఏ కంట్రీ చేతిలో ఉంది? ఇరాన్ చేతిలో ఉంది. ఇది టాపిక్. మరి దీంట్లో వాడిన టెక్నాలజీ ఇప్పుడే మాట్లాడాం. సూపర్ క్యావిటేషన్ అంటే క్రియేట్స్ ఎ బబుల్ అరౌండ్ ద ప్రొజెక్టైల్. ఏవైతే వెళ్తుందో బుల్లెట్ లాగా దూసుకెళ్తుందో మిసైల్, దాని టార్పిడో అంటున్నాము, దాని చుట్టూ ఒక బుడగ లాంటి ఒక నిర్మాణాన్ని తయారు చేసుకుంటుంది. అందువల్ల డ్రాగ్ని రెడ్యూస్ చేస్తుంది. డ్రాగింగ్ అంటే లాగేయడం. ఈ దూసుకుంటూ పోయేటప్పుడు నీకు రెసిస్టెన్స్ ఉంటుంది వాటర్, అందువల్ల ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళడానికి టెక్నాలజీ వాడుతున్నారు.
మరి దాని రేంజ్ ఎంత ఉంది అంటే 15 to 15 కిలోమీటర్స్. అంటే అంతవరకు అడుగుతుంది. అంటే ఈ వదిలిన చోట నుంచి 15 కిలోమీటర్, 10 నుంచి 15 కిలోమీటర్స్. మైల్స్ చెప్పాలంటే 6 to 9 మైల్స్ అని చెప్పచ్చు. అంటే మామూలుగా కిలోమీటర్స్ మైల్స్ రెండు తెలుసుకోండి మీరు. నెక్స్ట్ వార్ హెడ్ ఏంటి, దేనికి వాడతాం అంటే ఒక విధంగా చెప్పాలంటే రాకెట్ లాంటికి ముందు తగిలిస్తే మనము ఒక శాటిలైట్ కాకుండా ఒక వార్ హెడ్ అంటే ఏదన్నా ధ్వంసం చేయడానికి వాడేదని వార్ హెడ్ అంటున్నాం, అంటే మందుగుండని. సో ఏ వార్ హెడ్ వాడతారంటే సాధారణంగా దీంట్లో ఇక్కడ చెప్పాలంటే హై ఎక్స్ప్లోజివ్ వార్ హెడ్ అంటే బాగా భారీ విధ్వంసాన్ని సృష్టించేటువంటి వార్ హెడ్ వాడతాం. ఇది బరువు ఎంత ఉండొచ్చు అంటే 200 kg. అంటే ఎంత బరువుని తీసుకెళ్తామో అనేది సమర్థత, కెపాసిటీ. సో 200 kgs బరువు ఉండేటువంటి భారీ పేలుడిని ఈ సముద్రంలో అది తీసుకెళ్ళి పైన ఉండేటువంటి ఒక షిప్ని కానీ ఒక జలాంతర్గామిని కానీ అది పేల్చేయగలుగుతుంది అన్నమాట. మరి ఇది డైరెక్ట్గా అసలు ఆరిజిన్ ఏంటి, అసలు ఎక్కడి నుంచి ఈ ఆరిజిన్ చూస్తే ఇది జనరల్గా ఏమనుకుంటారంటే ఇది రష్యన్ 5A111 స్క్వాల్ అంటారన్నమాట. దీనికి సంబంధించిన లోకలైజ్డ్ వెర్షన్ అంటే స్థానికంగా తన అవసరాలకు అనుగుణంగా ఇరాన్ ఈ టెక్నాలజీతో రష్యా టెక్నాలజీలో ఉండేటువంటి ఇప్పుడు చెప్పినటువంటి 5A111 స్క్వాల్ అనేటువంటి రష్యన్కి సంబంధించిన లోకలైజ్డ్ వెర్షన్ అంటే స్థానికంగా మార్పులు చేర్పు వెర్షనే మనము హుట్ అనే పేరుతో పిలుస్తుంది. కాబట్టి ఎగ్జామినేషన్లో మీకు ఇది దేని వేరియంట్ అంటే రష్యన్ వేరియంట్, దేనికి వేరియంట్ అంటే ఇక్కడ చెప్పినటువంటి 5A111 స్క్వాల్ అని చెప్పండి. నెక్స్ట్ స్ట్రాటజిక్ యూజ్, వ్యూహాత్మకంగా ఎక్కడ వాడతారు చూస్తే ఇది దేనికి ఇప్పుడే చెప్పాను ఇరానియన్ నేవీ. మనం నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఉంటే ఇరానియన్ నేవీ కింద టార్పిడో కదా అంటే సముద్రంలో వెళ్ళేటువంటిది నేవీ వాడుతుంది. దేనికి వాడతారంటే ర్యాపిడ్ డిప్లాయ్మెంట్. ర్యాపిడ్ అంటే అత్యంత వేగవంతంగా మోహరించాలంటే చేయగలుగుతారు. ఇంటెంట్ టు డిస్ట్రాయ్ నావల్ వెజల్స్ బిఫోర్ దే కెన్ రియాక్ట్, అవి రియాక్ట్ అయ్యే లోపలే ఇదే స్పందించేస్తుందన్నమాట. సో కాబట్టి శత్రువులకి ఈరోజు అమెరికా, ఇజ్రాయెల్ ఒక పక్క ఉన్నాయి, ఒక పక్క ఇరాన్ ఉంది. ఈ వార్లో ఇటువంటి వెపన్స్ ఒక్కోటి బయటకు వచ్చే కొద్దీ మనకేమవుతుంది ఎందుకంటే భయం పుడుతుంది, ఏం చేస్తుంది అది ఇక్కడ ఉండే సమస్య. దీనికి పరిమితులు ఉన్నాయంటే ఖచ్చితంగా లిమిటేషన్స్ ఉంటాయి ప్రతి దానికి. దీని లిమిటేషన్స్ ఏంటి, డ్యూ టు ఇట్స్ ఇమ్మెన్స్ స్పీడ్ ఎంత చెప్పాం ఇప్పుడు మనం చూసాం ఎంత ఉంది 360 to 400 km/h. మరి అంత స్పీడ్ ఉండడం వల్ల ఖచ్చితంగా ఏమవుద్ది ఫ్యూయల్ వెంటనే అయిపోద్ది అంటుంటుంది. అంటే ఎక్కువ వేగంగా పోయినప్పుడు ఏమవుతుంది ఇంధనాన్ని ఎక్కువ వాడేస్తుంది కదా, సో అందులో వాడేస్తుంది కాబట్టి రేంజ్ తక్కువ ఉంది. రేంజ్ చెప్పినప్పుడే ఎంత ఉంది రేంజ్ మనకి 10 to 15 kilometers మాత్రమే ఉంది. కాబట్టి ఎప్పుడైతే స్పీడ్ ఎక్కువైందో ఆయిల్ ఎక్కువ వాడేస్తుంది కాబట్టి ఇంధనం ఎక్కువ అయిపోద్ది కాబట్టి రేంజ్ తక్కువ ఉంటుంది, ఎక్కువ దూరం పోలేదు. ఇది మెయిన్. రెండోది వచ్చిందంటే ఇక్కడ మనకు ఈ లిమిటెడ్ రేంజే ఉంది అంటే అదే కన్వెన్షనల్ టార్పెడో ఎక్కువ దూరం పోతాయి, ఇది తక్కువ దూరం పోతుంది. ఇది ఫస్ట్ లిమిటేషన్. అలాగని చెప్పినప్పుడు స్టీరింగ్ ఈజ్ డిఫికల్ట్ అంటే దీన్ని కంట్రోల్ చేయడం అది చాలా ఇంపార్టెంట్గా ఉంది. కాబట్టి కాజింగ్ ఇట్ టు ట్రావెల్ మోస్ట్లీ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. కాబట్టి జిగ్జాగ్ పరిగెత్తకుండా ఖచ్చితంగా అది ఎక్కడ వెళ్తుందంటే స్ట్రైట్ లైన్లో పోతుంది. అంటే దాని స్టీరింగ్ ఇంపార్టెంట్, ఎందుకంటే వెళ్ళేటప్పుడు తప్పించుకొని వెళ్తుంటాయి, దాన్ని ఢీ కొట్టు తరుముకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు గైడెడ్ మిసైల్స్ లాగా అలా వెళ్లకుండా ఇది ఖచ్చితంగా అది స్ట్రైట్ లైన్లో మాత్రమే ప్రవేశించాలి. సో ఈ రకమైన రెండు రకమైన లిమిటేషన్స్ ఈ యొక్క మనం చెప్పినటువంటి హుట్ అనేటువంటి టార్పిడో కూడా హుట్ అని చూడండి ఇక్కడ కనిపిస్తుంది మీకు హుట్, టార్పిడో, ఫైర్ వచ్చారు కదా ఇక్కడ టార్పిడో, ఇవన్నీ కూడా ఇరానియన్ టార్పిడోస్. సో కాబట్టి ఈరోజు మనం చూస్తే ఈ ఇరానియన్ టార్పిడో అనేటువంటిది ఈరోజు ఖచ్చితంగా మీకు ఉండేటువంటి దాంట్లో ఇది ఏదైనా ఎగ్జామ్కి రావడం అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మీరు జాగ్రత్తగా చూసుకొని హుట్ అంటే ఏంటి, దానికి ఎలా ఉంది, ఎంత రేంజ్ ఉంది, ఎంత స్పీడ్ ఉంది, ముఖ్యంగా వ్యూహాత్మకంగా ఎలా మారుస్తారు, దానికి అడ్వాంటేజెస్ ఏంటి, దాంట్లో ఉండేటువంటి లిమిటేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు బాగా చూసుకొని ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. ఇవన్నీ ఎంసీక్యూ రావడానికి ఏపీపీసీకి కానీ యూపీఎస్సీకి కానీ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో పనికొచ్చేటువంటి బిట్ రైట్.